హై ఫ్రెండ్స్, ఈరోజు మనం బేసిక్స్ మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. బేసిక్ అంటే మనం ఫస్ట్ డివిజిబుల్ రూల్స్, ఎల్సిఎం, జీసీడీ, హెచ్సిఎఫ్ వీటి గురించి తెలుసుకోవాలి. ఫ్యాక్టరైజేషన్ తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రతి ప్రాబ్లంలో ఇవి యూజ్ అవుతాయి. కాబట్టి ఈరోజు మనం బేసిక్ మ్యాథ్స్లో భాగంగా ఎల్సిఎం, జీసీడీ, హెచ్సిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఎల్సిఎం అంటే ఏంటో తెలుసుకుందాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎంని తెలుగులో కాసాగు అని అంటారు. వీటి స్టెప్స్ చూద్దాం ఎలా ఫాలో కావాలో. ఎల్సిఎం ఫస్ట్ ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈచ్ నెంబర్. అంటే ఒక నెంబర్ తీసుకుంటే వాటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో డివైడ్ చేయాలి. ఆఫ్టర్ ఐడెంటిఫై ఆల్ యూనిక్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. మనం తీసుకున్న నెంబర్ని యూనిక్గా ఉన్నది ప్రైమ్ ఫ్యాక్టర్ని ఐడెంటిఫై చేయాలి. ఆఫ్టర్ టేక్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ యూనిక్ ప్రైమ్ ఫ్యాక్టర్. ప్రైమ్ ఫ్యాక్టర్లో యూనిక్గా ఉన్న దానిలో హైయెస్ట్ పవర్ని సెలెక్ట్ చేయాలి. ఆఫ్టర్ మల్టిపుల్ దీస్ హైయెస్ట్ పవర్ టుగెదర్. ఆఫ్టర్ మల్టిపుల్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 12 and 18. మరి దీన్ని ఏ విధంగా చేయాలి? 12 and 18ని చూద్దాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఫస్ట్ 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. 12 ఈక్వల్ టు 2 into 2 into 2 అంటే 2 2s are 4, 4 2s are 12. కాబట్టి 12 ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఆఫ్టర్ 18 ప్రైమ్ ఫ్యాక్టర్. 18ని 2 into 3 into 8 ఈ విధంగా రాసుకోవచ్చు. ఎలా అంటే 2 3s are 6, 6 3s are 18. ఓకే, నెక్స్ట్ 12 ప్రైమ్ ఫ్యాక్టర్ 2 into 2 into 3 కదా, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 power 2 into 3 power 1. ఓకే, ఆఫ్టర్ 18 ఏ విధంగా రాసుకోవచ్చు? 2 power 1 into 3 square. ఓకే, మనం ఇక్కడ ఎల్సిఎం అప్లై చేయాలి. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, ఇందులో సేమ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ యూనిక్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ చూడండి, మన థర్డ్ పాయింట్, టేక్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ యూనిక్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఈ 2 ప్రైమ్ ఫ్యాక్టర్లో హైయెస్ట్ ఏది ఉంది అండ్ యూనిక్ ఏది ఉంది? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇందులో హైయెస్ట్ ఏది ఉంది? 2 power 2. 2 power 2 రాసుకోవాలి. ఇక్కడ యూనిక్ ఉంది, 3 ఉంది, 3 ఉంది. ఇందులో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏముంది? 3 power 2. 3 power 2. ఇప్పుడు మన ఎల్సిఎం ఏంటి? 2 power 2 into 3 power 2. 2 square అంటే 4. ఆఫ్టర్ 3 square 9. 4 9s are 36. దిస్ ఈజ్ ఎల్సిఎం. ఇంకోవేళ ఎల్సిఎం ఏ విధంగా చేసుకున్నా చూద్దాం. ఇక్కడ చూడండి, ఎల్సిఎం ఆఫ్ 12 and 18. 12 and 18. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏది స్టార్ట్ చేసినా 2తోనే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే లీస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ నుండి స్టార్ట్ చేస్తేనే మన అది కరెక్ట్ వే. ఓకే, ఫస్ట్ 2, ఆఫ్టర్ 3, ఇది 3 కూడా కాకపోతే 5, ఆఫ్టర్ 7, ఆఫ్టర్ 11 ఈ విధంగా. ఓకే, ఫస్ట్ 2 6 are 12, 2 9s are 18. ఓకే, ఆఫ్టర్ 3 2s are 6, 3 3s are 9. అంతే, 2 3 ఉన్నాయి అంతే. రిమైనింగ్ ఇది క్యాన్సిల్ కావు. 2 1s are 2, 3 1s are 3 అంతే. కాబట్టి ఇక్కడ చూడండి, 2 into 3 into 2 into 3 రాసుకున్నామా? దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 square 3 square. ఆఫ్టర్ 2 square అంటే 4, 3 square అంటే 9 ఈక్వల్ టు 36 వచ్చేసిందా? నెక్స్ట్ మనము ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఇక్కడ 15 into 9 ఉందనుకో, వీటి ఎల్సిఎం ఎంత అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇది 15 and 9. ఫస్ట్ 2 తీసుకోవాలి కదా అన్నారు కదా మేడం, మరి 2 తీసుకోండి అని అంటారు. కాబట్టి 15 2 టేబుల్ ఎక్కడన్నా వస్తుందా? రాదు. 9 వస్తుందా? రాదు. కాబట్టి మనం 3 తీసుకుంటున్నాం. ఇప్పుడు 3 5s are 15, 3 3s are 9 అంతే. ఇక్కడ 5 ఉంది, 3 ఉంది. మళ్ళీ వీటిని మనం క్యాన్సిల్ చేయరాదు. కాబట్టి 3 into 5 into 3. ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 3 square into 5. 3 square అంటే 9 into 5. 9 5s are 45. 15 9లో ఎల్సిఎం 45. మరి దీన్ని ఈ మెథడ్లో చేద్దాం. 15 9. 15కి ఏ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి? 2 ఉంటుందా? ఉండదు. 3 ఉంటుంది. 3 into 5 కదా. 15 ఫ్యాక్టర్స్ ఏంటి? 3 into 5. మరి 9 ఫ్యాక్టర్స్ 2 ఉంటుందా? ఉండదు. 3 ఉంటుందా? ఉంటుంది. 3లో ఎన్ని పోతుంది? 3 3s are 9. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, 3 ఉంది, ఇక్కడేమో 3 square ఉంది. అంటే 3 into 3 3 square. 3 and 3 square ఏది పెద్దది? 3 square పెద్దది. అండ్ రిమైనింగ్ 5 ఉంది, 5. ఓకే, 3 square అంటే 9 into 5 ఈక్వల్ టు 35. ఓకే, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ మనము జీసీడీ చూద్దాం. జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్. జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివిజర్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. జీసీడీ అన్న
ఆర్ హెచ్సిఎఫ్ అన్న రెండు ఒకటే. ఓకేనా? దీన్ని తెలుగులో గాసాబా అని అంటాం. ఓకే, వీటి స్టెప్స్ ఏంటో చూద్దాం. ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఈచ్ నెంబర్. ఇంతమందిలో ఉన్నాయి ఎల్సిఎంలో ఉన్నాయి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఐడెంటిఫై ఓన్లీ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ అన్నారు. కానీ సెకండ్ స్టెప్ ఇందులో ఐడెంటిఫై ద యూనిక్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇక్కడనేమో కామన్ ఉందన్నారు కాబట్టి కామన్ ఉన్నాయి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ యూనిక్ అన్నారు కాబట్టి మన ఇంతకుముందు మనం 15 3 into 5 చేసాం, 3 square చేసాం, ఇంటూ 5 చేసాం కదా, అది యూనిక్. ఇక్కడ ఓన్లీ కామన్గా ఉన్నాయే చేయాలి అని అంటారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్, టేక్ ద లోయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఓన్లీ లోయెస్ట్ తీసుకోవాలి, అక్కడనేమో హైయెస్ట్ తీసుకోవాలి. ఓకే, ఎల్సిఎంలోనేమో హైయెస్ట్, జీసీడీలోనేమో లోయెస్ట్. నెక్స్ట్ ఫోర్త్ది, మల్టిపుల్ లోయెస్ట్ పవర్ టుగెదర్. తర్వాత మల్టిపుల్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్ కూడా నేను ఓన్లీ 12 and 18 తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ కూడా ఫస్ట్ 12 and 18 తీసుకున్నాను కదా, ఇది ఇంక దానికి మీకు డిఫరెంట్ తెలవాలని ఈజీగా తెలవాలని మళ్ళీ 12 and 18 తీసుకున్నాను. జీసీడీ ఫస్ట్ 12 ఫ్యాక్టర్స్ రావాలి. 12 ఫ్యాక్టర్స్ ఏ విధంగా రాసుకుందామో చూద్దాం. 12 ఫ్యాక్టర్స్ 2 into 2 into 3, ఇవి ఏ విధంగా రాసుకున్నానో కూడా అడుగుతారు. ఇక్కడ ఉంది కదా 2ని దేంతో ఇప్పుడు 2 6 2 into 6 12. మళ్ళీ 6ని ఏ విధంగా రాసుకున్నాం 2 into 3, అంటే 2 3 వీటి ఫ్యాక్టర్స్, 2 into 2 into 3 ఫ్యాక్టర్స్ అవే వేసాను. 2 into 2 into 2, 2 2 4, 4 3 12, ఆ విధంగా. ఇప్పుడు 18 ఏ విధంగా వేసారు 2 9 18, మళ్ళీ 9 ఏ విధంగా రాశారు 3 into 3 కదా, ఈ విధంగా 2 into 3 into 3. ఇప్పుడు ఈ 2 into 2 into 3ని ఏ విధంగా రాసుకుందాం 2 square and 3 power 1 పవర్స్లో. 2 power 1 అంటే 2 square, 3 అంటే 3 power 1. ఆఫ్టర్ 2 power 1 3 into 3 square. ఓకే, ఇక్కడ 2 power 2 into 3 power 1 అది 12, 8 equal to 2 power 1 3 square. వీటి జీసీడీ ఏమవుతుందో చూద్దాం. జీసీడీ ఓకే, జీసీడీ అంటే ఏమన్నారు ఇక్కడ ఐడెంటిఫై ఓన్లీ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లోయెస్ట్ పవర్ అన్నాడు. లోయెస్ట్ పవర్ అంటే ఇక్కడ 2 power 2 ఉంది. ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఓకే డన్. నెక్స్ట్ ఇందులో 2 power 2 ఉంది, ఇక్కడ 2 power 1 ఉంది. మన హైయెస్ట్ తీసుకుందామా లోయెస్ట్ తీసుకుందామా? లోయెస్ట్ తీసుకోవాలి కాబట్టి జీసీడీలో ఫస్ట్ 2 power 1. నెక్స్ట్ సెకండ్ కామన్ ఫ్యాక్టర్ చూద్దాం. 3 power 1 3 square ఉంది. ఇందులో కామన్ ఫ్యాక్టర్ ఏంటి 3. ఇందులో లోయెస్ట్ ఏది ఉంది 3 power 2 3 power 1 3 power 1 3 power 1. జీసీడీలో లోయెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు 2 power 1 అంటే 2, 3 power 1 అంటే 3, 2 into 3 6. అర్థమైందా? నెక్స్ట్ ఇంతకుముందు మనం ఇక్కడ ఇంకో క్వశ్చన్ 15 into 9 కూడా తీసుకున్నాం కదా, జీసీడీలో 15, 9 తీసుకున్నాం. ఇందులో కూడా 15 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి 3 into 5 అవుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నా 3 5 50. మరి 9 ఫ్యాక్టర్స్ ఏమవుతుంది 3 into 3 కదా, 3 into 3 అవుతుంది. 3 into 3 అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి. మరి ఇందులో ఇంతకుముందు ఎంత అయింది 3 square into 5 ఎంత 3 3 9 9 4 9 5 50 45 అయింది కదా, కాసాగు ఎల్సిఎం 45 అయింది. మరి జీసీడీ ఎంత వస్తుంది చూద్దాం. ఫస్ట్ ఇలా చేశాక కామన్ ఫ్యాక్టర్స్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కామన్ ఫ్యాక్టర్స్, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. కామన్ ఫ్యాక్టర్స్ అవుతాయా? కావు. ఇక్కడ 3 into 5 అండ్ ఇక్కడ 3 square కదా, 9ది 3 square, 15ది 3 into 5. కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి 3 square 3. ఇలా చేశాక 3 power 1 అన్నట్టు కదా, ఇక్కడ ఏం చేయాలి హైయెస్ట్ తీసుకుందామా లోయెస్ట్ తీసుకుందామా? లోయెస్ట్ తీసుకోవాలి జీసీడీకి. ఓకే, జీసీడీ ఏమవుతుంది లోయెస్ట్ కామన్ డివిజర్ 3. అర్థమైందా? ఓకే, జీసీడీకి ఇంకో విధంగా చెప్పాలా, ఈ 12 18 తీసుకుందాం. ఓకే, ఇక్కడ 12 18ని 12 18 ఈ విధంగా వేసుకున్న తర్వాత 12 18 డివైడ్ చేస్తే 12 1 12 ఎంత మిగులుతుంది 4 కదా. ఇక్కడ మళ్ళీ 8 minus 2 6 మిగులుతుంది. ఓకే, 6 మిగులుతుంది. ఆఫ్టర్ 12 మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, 12 ఇక్కడ వేసాను, 18 minus 12 6 వచ్చింది. ఆఫ్టర్ 6 2 కదా, 6 2 ఎంత 12, 6 2 12. ఆన్సర్ ఈ 0. 12, 18 మనకు జీసీడీ ఎంత వచ్చింది 6. ఇక్కడ ఉన్న రిమైనింగ్ ఎంత ఉందో అక్కడ తీసుకోవాలి 6. ఇంతకుముందు కూడా మనకు ఇక్కడ జీసీడీ ఆఫ్ 12, 18 ఎంత వచ్చింది జీసీడీ 2 into 3 6. ఇప్పుడు 15, 9 జీసీడీ చేద్దాం. ఇది ఆన్సర్ ఎంత వచ్చింది 3 వచ్చింది కదా, మనకు వస్తుంది ఏదో చూద్దాం. ఏంటిది 15, 9 జీసీడీ. స్మాల్ ఉంది ఇక్కడ వేసుకోవాలి, బిగ్ ఉంది ఇక్కడ. 9 15, 9 2 18 కాబట్టి 9 1 9. ఆఫ్టర్ క్యాన్సిల్ 4 కాబట్టి మనము 15లోకి 9 తీసేసి 6 కదా, 6 వేసి మళ్ళీ ఇక్కడ 9 ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టుకోవాలి. ఆఫ్టర్ 6 1 6, 6 minus 9 minus 6 ఎంత 3 వచ్చింది. మళ్ళీ 0 వచ్చేదాకా చేయాలి. ఈ 6 ఉంది కదా 6, 3 2
6. ఇప్పుడు 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నది ఆన్సర్. ఎంత మన జీసీడీ? 3. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ కూడా ఎంత వచ్చింది? జీసీడీ 15 కామన్ అయింది 3. ఇలా 2 వేస్లో ఈ విధంగా చేసుకోవచ్చు జీసీడీ. ఫస్ట్దేమో కామన్ ఫ్యాక్టర్ ఉన్నదల్లా లోయెస్ట్ది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంటూ 3 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 2 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్. ఇది కామన్ ఉన్నాయి కానీ ఇందులో లీస్ట్ది 2, ఇందులో కామన్ ఉన్నాయి లీస్ట్ది 3 2 3 6. ఈ విధంగా నెక్స్ట్ది ఈ విధంగా 0 వచ్చేదాకా చేసి ఇక్కడ ఉన్నది నెంబర్ ఇక్కడ వేసుకుంటే అదే జీసీడీ. ఈ ప్రాబ్లమ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా ఒకసారి కామెంట్లో చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?